హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్ క్లాసెస్‌లో క్లాస్ 3. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ స్టెప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మీ స్క్రీన్‌లో కనిపిస్తున్న ఈ రౌండ్ సర్కిల్స్ విత్ మెజర్‌మెంట్ పాయింట్స్ ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఎస్పెషల్‌గా స్టోన్స్‌ని పర్ఫెక్ట్‌గా స్టిక్ చేయడానికి ఇవి చాలా యూజ్‌ఫుల్. మనం బ్యాంగిల్‌కి స్టోన్స్ పెడతాం కదా! సో, లైక్ 3 సైడ్స్ అవ్వచ్చు, 4 సైడ్స్ అవ్వచ్చు, 6 సైడ్స్, 8 సైడ్స్ అట్లాగా. సో, అవి మిస్టేక్ కాకుండా మంచిగా కనిపివ్వడానికి సో, ఈ సర్కిల్స్‌లో పాయింట్స్ మార్క్ చేసి ప్రాక్టీస్ చేస్తే స్టోన్స్ స్పేసింగ్ అనేది సూపర్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, మరి మీకు ఈ సైజెస్ గురించి ఒక క్లారిటీ రావాలి కాబట్టి వీటిని ఎలా డ్రా చేసుకోవాలి, డ్రా చేయాలంటే ఏం కావాలి అండ్ ప్రాసెస్ ఏంటి అనేది అయితే నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే ఈ సర్కిల్స్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. వన్స్ సర్కిల్స్ డ్రా చేసుకున్న తర్వాత మీకు బేసిక్ డిజైన్ అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో, ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కాబట్టి సో, ఏ బ్యాంగిల్కి అయితే మీరు థ్రెడ్డింగ్ చేసుకొని ఉన్నారో సో, అదే బ్యాంగిల్కి ఈరోజు మనకు అన్ని సిల్వర్ స్టోన్స్ నేను పంపించినాను కాబట్టి కిట్ పంపించిన వాళ్ళకి ఆరెల్స్ మీరు నార్మల్గా మీరు చేసుకున్న వాళ్ళకి సో, సిల్వర్ స్టోన్స్ యూజ్ చేసుకొని ఎలా బేసిక్ బ్యాంగిల్ అయితే చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు నార్మల్ A4 షీట్ తీసుకోండి సరిపోతుంది. అండ్ నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న బ్యాంగిల్ సైజ్ వచ్చి 2/4 అండ్ ఇంకొక సైజ్ వచ్చేసరికి 210 అనమాట. లైక్ మనకి అప్ టు 2/4 వరకు ఇటు సైడ్ నేను ఏవైతే లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తానో అవి సరిపోతుంది అనమాట. అండ్ అప్ టు 212 వరకు ఇటు సైడ్ ఉన్నాయి కదా పింక్ బ్యాంగిల్. సో, అటు సైడ్ అయితే అంటే రైట్ సైడ్ అయితే మీకు తీసుకునే సరిపోతాయి. అండ్ ఈ రైట్ సైడ్ బ్యాంగిల్ వచ్చేసి అంటే 210 బ్యాంగిల్ ఉంది కదా. సో, ఇది వచ్చేసరికి మనకి సైజు 6.7 సెంటీమీటర్స్ ఉందన్నమాట. అదే నేను స్కేల్తో చూపించాను. దాన్ని మీరు హాఫ్ పార్ట్గా డివైడ్ చేసుకుని అంటే మిడిల్ మనము సెంటర్ పాయింట్ పెట్టాల్సి వస్తుంది అనమాట. సో, సర్కిల్లో సో దానికోసమని నేను మీకు హాఫ్ అయితే లైక్ 3.4 ఉంటుంది కదా. సో, 3.4 అయితే పడుతుంది అనమాట మనకి. అండ్ ఇప్పుడు కమింగ్ టు నేను ఏంటంటే 2/4 తోటి 3 సర్కిల్స్ తీసుకుంటున్నాను. సో, 3 సర్కిల్స్ మనకి సరిపోతాయి. అండ్ నెక్స్ట్ అటు సైడ్ వచ్చేసరికి మనకి పింక్ బ్యాంగిల్ తోటి ఇంకొక 3 సర్కిల్స్ అయితే తీసుకుంటున్నాను. సో, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 2.4 సైజ్ వరకు ఆ సర్కిల్స్ సరిపోతాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి 2.12 వరకు అనమాట. నెక్స్ట్ మనం స్కేల్ తీసుకుందాం. సో, స్కేల్ తీసుకొని మనకి ఇది ఎంత సైజ్ వస్తుంది ఏంటి అన్నది అయితే చూసుకుందాం. సో, ఫస్ట్ అయితే మనకి 6 సెంటీమీటర్స్ ఉందన్నమాట. సో, 6 అంటే ఏంటి 3. సో, 3 దగ్గర నేను జస్ట్ చిన్న డాట్ ఒకటి పెట్టుకున్నాను. ఎక్కువ థిక్గా లేకుండా మళ్ళీ పొడవు పెట్టుకున్నప్పుడు మాత్రం నేను నీట్గా థిక్ చేసుకున్నాను. అంటే నేను సైడ్ అంటే వెడల్పు ఉంది కదా. సో, ఈ విడ్త్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ మనం ఫార్మల్గా లైట్గా తీసుకోవాలి అంతేనమాట. సో, హైట్ తీసుకున్నప్పుడు నీట్గా మనము ఆ మిడిల్ పాయింట్ డ్రా చేసుకునేవచ్చు అనమాట. సో, అది అండ్ నెక్స్ట్ మనకి ఈ సైడ్ ఉన్నాయి కదా 3 సైడ్స్ 6 సైడ్స్ కావాలంటే మనకు కావాల్సింది ఓవరాల్గా సర్కిల్ ప్రొట్రాక్టర్ అనేది అయితే మనకు అవసరం అనమాట. అండ్ వన్స్ తీసుకున్న తర్వాత ప్రొట్రాక్టర్ మిడిల్లో మనం ప్లేస్ చేసి అండ్ నేను సైడ్స్ డాట్స్ పెడతాను కదా. సో, ఫస్ట్ 3 లైన్స్ రావటానికి మనకు మెజర్మెంట్స్ ఏం తీసుకోవాలి ఏంటి అని నేను మీకు సైడ్ డిస్ప్లే చేస్తున్నాను. సో, ఆ మెజర్మెంట్స్ తీసుకొని మీరు నీట్గా పాయింట్స్ నీట్గా నోట్ చేసుకొని అంటే నీట్గా పెట్టుకొని పాయింట్స్ డ్రా చేసుకొని నేను ఎలాగైతే వీడియోలో చూపిస్తాను సో సేమ్ అలానే అండ్ మీకు సైడ్లో నేను మీకు నీట్గా మెజర్మెంట్స్ ఇచ్చేస్తాను. సో, మీరు ఈజీగా దాన్ని డ్రా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను బ్యాంగిల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. మనం సెంటర్కి పెట్టేసుకొని ఈ 2/4 బ్యాంగిల్ ఇక్కడ మనకి 3 సైడ్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ ఈచ్ సైడ్ సేమ్ ఈక్వల్గానే వచ్చింది అనమాట. మనకి సైజెస్ కానీ లెంత్ వచ్చేంత ఈక్వల్గా. అండ్ ఇటు సైడ్ పింక్ దానికి కానీ ఇటు సైడ్ దేనైతే మెజర్మెంట్స్ తీసుకున్నాం దీనికి సేమ్ అంతే. మనకి సర్కిల్ పెరుగుతుంది తప్ప ఆ మెజర్మెంట్స్ అనేవి ఏమీ చేంజ్ అవ్వవు. సో, దాన్ని ఎలాగైతే డ్రా చేసుకున్నామో సేమ్ దీన్ని కానీ అలానే డ్రా చేసుకోవాలన్నమాట. ఈ 212 సైజ్ వరకు వచ్చేటి కానీ సేమ్ అలానే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 6 లైన్స్ వస్తాయి అనమాట. మిడిల్ నిన్ను మనకి 6 లైన్స్ వస్తాయి. సో, ఈ 6 లైన్స్ కానీ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి అని చెప్పి. అండ్ సైడ్లో మీకు మెజర్మెంట్స్ నీట్గా క్లియర్గా పెట్టినాను. సో, అక్కడ ఏవైతే మెజర్మెంట్స్ పెట్టానో సేమ్ అదే మెజర్మెంట్స్తో మీరు డ్రా చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఈ 6 లైన్స్ కానీ వచ్చేస్తాయి. వన్స్ మీరు పాయింట్స్ పెట్టుకొని నీట్గా డ్రా చేసుకున్న తర్వాత లైన్స్
అంటే ఎక్స్ట్రాగా అంటే మీరు వన్స్ లైన్స్ డ్రా చేశాక సైడ్లంతా మీకు పెన్సిల్ మార్క్స్ ఉంటాయి. వీటిలన్నిటిని రబ్ చేశాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్‌ది మనం డ్రా చేసుకున్నప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి వాటిని నీట్‌గా అరేంజ్ చేసుకుంటే ఏ కన్‌ఫ్యూజన్ ఉండదు. సో ఇప్పుడొచ్చి మనము 8 లైన్స్ తీసుకోవాలి. 8 లైన్స్‌కి మనకు మెజర్‌మెంట్స్ ఎంత కావాలి ఏంటి అని సైడ్‌లో డిస్‌ప్లే చేశాను. అదొకసారి చూడండి మీరు. దాన్ని బట్టి మనం 8 లైన్స్ తీసుకోవాలి. సో కంప్లీట్‌గా మనకైతే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది చూడండి. ఈ 8 లైన్ దాంట్లోనే మనకి ఎగ్జాక్ట్‌గా 4 గాని తీసుకోవచ్చు. సో అందుకనే నేను ఇంకొక సర్కిల్ గీసి నేను డ్రా చేసి చూపించలేదన్నమాట. అండ్ మనకి దీనికి మెయిన్‌గా కావాల్సింది ఈ సర్కిల్ ప్రొట్రాక్టర్. దీంట్లో మనకి 0 నుంచి మనకు ఆల్మోస్ట్ లైక్ 50 డిగ్రీస్ ఉంటది. సో ఈజీగా మనకి డ్రా చేసుకోవడానికి చాలా సింపుల్‌గా ఉంటది. సో ఇదైతే కన్ఫర్మ్‌గా కావాలి మనకి వీటిని డ్రా చేసుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే వీటిని అసలు ఏమంటారు అని అంటే వెక్టార్ సర్కిల్స్ అని అంటారన్నమాట వీటిని. సో ఇప్పుడైతే బేసిక్ డిజైన్ అయితే చూపిస్తాను. మనకి ఏంటంటే ఆల్రెడీ కిట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి 3 mm రౌండ్ ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసరికి బిగ్ సైజు ఐ కుందన్స్ అనమాట. సో 3 mm కుందన్స్, బిగ్ సైజ్ ఐ కుందన్స్ ఇవి రెండింటిని తీసుకోండి. వన్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇది మనకి ఏదైతే 3 లైన్స్ ఉన్నాయి కదా, సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో వ్రాపింగ్ నేర్చుకున్నాం కాబట్టి ఆ వ్రాప్ చేసేసిన బ్యాంగిల్ని దానిపైన పెట్టి మనము ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంది కదా, సో ఈ ఫ్యాబ్రిక్ గ్లూని 3 సైడ్స్ మనం నీట్గా గ్లూ అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట. బేస్డ్ ఆన్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో ఇలా పెట్టుకొని 3 సైడ్స్ నీట్గా స్టిక్ చేసుకోవాలి. వన్స్ ఇది అంటే మీకు గ్లూ కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో ఈ స్టోన్ స్టిక్కింగ్ అనేది మనకి గ్లూ కొంచెం అంటే మరీ ఓవర్గా తీసుకొని అట్లనే మరీ తక్కువ తీసుకోకుండా మీడియంగా గ్లూ తీసుకొని స్టోన్స్ ఒక్కొక్కటి నీట్గా మనం ఎక్కడైతే ఆల్రెడీ గ్లూ పెట్టున్నామో సో అక్కడ ఫస్ట్ స్టోన్స్ 3 సైడ్స్ స్టోన్స్ స్టిక్ చేసుకోండి. సింగిల్ స్టోన్స్ 3 సైడ్స్ స్టిక్ చేసేయండి. వన్స్ 3 సైడ్స్ స్టిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఏదైతే సైడ్స్ అవ్వచ్చు ఫుల్గా మనం కవర్ చేయడానికి వాటికి ఏంటంటే మీరు స్టోన్స్ అనేవి చాలా దగ్గరగా స్టిక్ చేసుకోవాలి. దూరంగా స్టిక్ చేసుకోకూడదు. బికాజ్ ఏంటంటే మనకి ఆ డిజైన్ అనేది మొత్తము మంచిగా కనిపించాలి, ఆ ముద్దగా ఉండాలి అని అంటే మనం నీట్గా ఏంటంటే స్టోన్స్ అనేవి దగ్గరగా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. సో అరేంజ్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే మనం ఏదైతే డిజైన్ అనుకున్నామో అది మనకి అవుట్ లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా దగ్గర పెట్టుకోవాలి. సో అవి దగ్గర పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని మనం లీఫ్ స్టైల్ అంటాం కదా, సో అట్లాగా సైడ్స్ నేను ఎలాగైతే గ్లూ స్టిక్ చేస్తున్నానో సో అలా గ్లూ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఐ కుందన్స్ ఉన్నాయి కదా, సో బిగ్ సైజ్వి తీసుకుంటున్నా. సో అవి తీసుకొని సైడ్స్లో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, సో ఇలాగా చాలా సింపుల్గా నీట్గా స్టిక్ చేసుకోవాలి. అండ్ వీటిని కానీ సెంటర్కి చూసుకొని నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకొని ఈ 2 సైడ్స్ నీట్గా మనము మిడిల్లోకి సెంటర్ చేసుకొని నీట్గా స్టిక్ చేసుకోవాలి. వన్స్ ఇది స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లోకి మనం నీట్గా ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని మిడిల్లోకి కానీ సేమ్ కుందని అనమాట దాన్ని నీట్గా మనము ఇక్కడ వీడియోలో చూపిస్తాం కదా అలాగా మిడిల్లోకి పాయింట్ అయ్యేలాగా నీట్గా స్టిక్ చేసుకోవాలి. సో అంతే అండి. 3 సైడ్స్ మనం సేమ్ డిజైన్ని రిపీట్ చేసుకోవాలి. సో 3 సైడ్స్ చేసిన తర్వాత ఈ బ్యాంగిల్ మనకి చాలా బాగా ఉంటుంది అనమాట, చాలా బాగా కనిపిస్తుంది. సో నేనేంటంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది ఆల్రెడీ ఫినిష్ అయిపోయిన బ్యాంగిల్స్ ఇవి. అంటే నేను ఆ పర్టికులర్ డేలోనే వీడియో తీసాను అనమాట. సో అందువల్ల ఏంటంటే నేను ఆ బ్లూ బ్యాంగిల్స్ చూపించలేకపోతున్నా. సో ఇవి ఆల్రెడీ వెట్ అయిపోయినవి, అవి కొంచెం ఆరటానికి టైం పడుతుంది కదా అందుకని. సో నేనైతే మీకు ఇప్పుడు వీడియోలు అంటే ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించాను. సో అది ఏ రోజైతే నేను వీడియో అప్లోడ్ చేయాలో ఆ రోజు నేను మేకింగ్ ఇప్పుడే చేశాను అనమాట. సో అందువల్ల ఏంటంటే వెట్ అవడానికి టైం పడుతుంది. సో ఇవేంటంటే ఆల్రెడీ నేను మేకింగ్ చేసి పెట్టినా అనమాట, వేరే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కోసం చేసినవి. సో ఇది బేసిక్ డిజైన్, రిటర్న్ గిఫ్ట్స్ కావచ్చు, గిఫ్టింగ్ కావచ్చు, అలాగా బడ్జెట్లో ఉన్న డిజైన్. అండ్ ఉన్న డిజైన్స్ వాటిలన్నిటిలోకి ఇదే ఎక్కువగా కొంటారనమాట డిజైన్. సో అందుకోసమని నేను ఈ డిజైన్ మీకు ఇప్పుడు మేకింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను. సో అండ్ దీని ప్రైజింగ్ డీటెయిల్స్ వచ్చేసరికి లైక్ 100 నుంచి 150 లోపల చార్జబుల్ అనమాట ఇది. సో నేను ఆ ప్రైస్ చెప్పాను కదా, మేము ఆ ప్రైస్కే సెల్ చేయాలా, మాకు అంతకంటే ఎక్కువ పడుతుంది కానీ మేము దానికే సెల్ చేయాలంటే అట్లేం లేదు. మీకు మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుందో, మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ప్రైజింగ్ చేసుకోవచ్చు. బట్ నార్మల్గా అయితే నేనైతే 100 నుంచి 150 రూపాయలు ఛార్జ్ చేస్తుంది కాబట్టి నేను మీకు అదే చెప్తున్నాను అనమాట. ఇంకా వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి. బట్ నెక్స్ట్ క్లాస్కి ఏంటంటే మీరు ఈ బ్యాంగిల్ కదా, బ్యాంగిల్కి థ్రెడ్ అయితే బ్రాక్ చేసి పెట్టేసుకోండి రెడీగా. సో నెక్స్ట్ క్లాస్లో ఎవరికైతే నేను కిట్స్ పంపించుంటానో వాళ్ళ దగ్గర లక్ష్మీ కాయిన్స్ ఉంటాయి, లక్ష్మీ కాయిన్స్ ఎలా స్టిక్ చేసుకోవాలని చూపిస్తాం. డోర్ వేసే రాబోకు డోర్ వేసే
ఈ ముచ్చటకు వస్తుంది అందమ్మా పనుంది. మా నాన్నమ్మరా. సో మాది అలానే ఉంటుందండి. ఎక్కడున్నాం ఇట్లా చేస్తారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ క్లాస్లో మీరు బ్యాంగిల్ అయితే రెడీగా పెట్టుకొని మీకు ఫ్లాట్ బ్యాంగిల్స్ ఇచ్చాను. సో పంపించాను నేను. అందులో 2 కట్ బ్యాంగిల్ ఉంటుంది కదా. సో 2 కట్ బ్యాంగిల్కి మీరు థ్రెడ్ వ్రాప్ చేసి పెట్టుకోండి. గోల్డ్ థ్రెడ్ మీకు అందరికి పంపించాను నేను. గోల్డ్ థ్రెడ్ వ్రాప్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో నేను లక్ష్మీ కాయిన్స్ యూస్ చేసుకొని ఎలాగైతే స్టిక్ చేసుకోవాలి ఏంటి అన్న డీటెయిల్స్ అయితే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అది ఇంకొక బేసిక్ డిజైన్ అనమాట. సో అలాగో స్టెప్ బై స్టెప్ వెళ్దాము. అండ్ ఈ వీడియోలో మీకు ఆ సర్కిల్స్ ఈ 3 పాయింట్స్ కానీ 4 పాయింట్స్ కానీ అట్లా తీసుకోవాలి ఏంటి అని మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నా. కొంచెం ఒక 30 మినిట్స్ మీరు కాదనుకొని కూర్చొని నీట్గా డ్రా చేసుకుంటే ఈజీగా ఫినిష్ అయిపోతుంది. అంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఇన్ కేస్ ఫర్దర్గా ఎవరైనా కిట్స్ కొనే వాళ్ళు ఉంటే మీరు ఒకవేళ మేము మనీ పే చేస్తాము, మేము దాన్ని డ్రా చేసుకోలేము, మీరు జెరాక్స్ పంపించేయండి అంటే మీ కిట్లో జెరాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అంటే ముందర వాళ్ళకి నేను ప్రొవైడ్ చేయలేదన్నమాట కిట్లో. నాకు అంత ఐడియా రాలేదు. అంటే హాఫ్ అన్ అవరే కదా డ్రా చేసుకుంటారు అట్లా అనుకున్నా. బట్ ఆల్రెడీ నన్ను ఒక అమ్మాయి అడిగింది అనమాట, అది మీరు డ్రా చేస్తుంటే నాకు జెరాక్స్ పంపిస్తారా అని. సో అది కానీ నెక్స్ట్ టైం ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అని అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అండ్ 4th క్లాస్లో మీకు ఫస్ట్ మీరు గోల్డ్ థ్రెడ్ అయితే వ్రాప్ చేసి పెట్టేసుకోండి 2 కట్ బ్యాంగిల్కి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే